ఉభయ తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వటం లేదు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి మనకు తెలుస్తోంది. అలాగే అనేక ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. అలాగే తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వటం లేదు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించిందని చెప్పుకోవాలి. నిన్న నైట్ నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, గత రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో కూడా వాగులు వంకలు పొంగి పొందుతున్న పరిస్థితి. అదేవిధంగా అడంపాలతో కూడా భారీగా వరదలు రావడంతో ఇప్పటికీ 17 గేట్లు ఎత్తి వరదలు నిలిపేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సూపర్ ఎల్ఎంపీ ప్రాజెక్టు కూడా భారీగా వరదలు వస్తుంది. దాని కెపాసిటీ 20 టీఎంసీ ఇప్పటికీ 16 టీఎంసీ పైన కూడా వరదలు రావడం జరిగింది. దాంతోపాటు అటు అసోబాద్ జిల్లాలోని ఆడప్రదేశ్ కూడా భారీగా వరదలు రావడం జరిగింది. అది కూడా ఇంటికి కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. అసోబాద్ జిల్లాలోని చాలా గ్రామాలకు రైతే లోనేవల్ వంతెన కూడా భారీగా వరదలు రావడం పరిస్థితి. చాలా గ్రామాలకు కూడా రగబడి ఆదిలాబాద్ పాటు కూడా భారీగా వర్షం కూడా జలమయమైన పరిస్థితి. చాలా పట్టణాలు వాటర్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కొంతమంది మనం రేటు నారాయణ మహారాష్ట్ర భారీ వర్షం పరిస్థితి. దాంతో బ్యాక్ వాటర్ వల్ల కూడా చాలా గ్రామాలకు చాలా పచ్చి పంట చేసిన పరిస్థితి కనబడుతుంది. రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నైట్ నుంచి చూసుకుంటే గనక ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే ఎవరూ కూడా ఇంటి నుంచి బయటికి రావద్దని వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే కొన్ని ప్రాంతాలలో వర్షం కూడా పడుతోంది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మెదక్ నుంచి మల్లారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. వాతావరణంలో పలు మార్పుల వలన ఋతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ద్రోణిత వాతావరణం ఒక్కసారిగా పరిస్థితుల వల్ల కురవడంతో జనాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే మెదక్ రెడ్ అలర్ట్, సంగారెడ్డి, సిద్దిపేటకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన
జిల్లాలో ఇటు నారాయణఖేడ్ కానీ ఇటు జహీరాబాద్ ఇటు సిద్దిపేటలో వాగులు వంకలు పొరులుతున్నాయి. అయితే సింగూరుకు భారీగా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గత 3 రోజులు కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చింది. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు దాదాపుగా ఏంటంటే సుమారుగా అందులోకి 40,000 క్యూసెక్లు నీరు చేరుతుండటంతో ఇంట్లో ఉండటంతో 5 గేట్లు ఎత్తారు. ఎత్తివేసి కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి ఉంది. అయితే 11వ గేటు దగ్గర 1.5 మీటర్ల పైకెత్తి 7,694 క్యూసెక్ల నీటిని దిగ వదులుతున్నది. ఈ సింగూరు ప్రాజెక్టు నుంచి దిగకు నీటి వదలడంతో ఇక్కడ మెదక్లోని ఏడుపాయల వద్ద మంజీరా నది కూడా భూమి ప్రవహిస్తుండటంతో ఆలయాన్ని మూర్చివేసి ఆలయ ముఖద్వారం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు శశిరేఖ. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే ఈ భారీ వర్షాలకు చెరువులు కుంటలు కూడా వాగులు కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి నెలకొన్నది. వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన మేట ఇటు 3 జిల్లాల కలెక్టర్ కూడా అప్రమత్తంగా ఉండి కింది స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా అధికారులకు కూడా సెలవులు కూడా రద్దు చేసిన పరిస్థితి. ఈ అధికారులందరూ కూడా అప్రమత్తమై ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా సూచించారు వాతావరణ శాఖ అధికారులతో పాటుగా. మెదక్ జిల్లా ఉమ్మడి వ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్ కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఎవరైనా సరే బయటికి వెళ్ళకూడదని అత్యవసర పరిస్థితి తప్ప మిగతా సమయాల్లో ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళొద్దని కూడా ఇప్పటికే సూచించారు శశిరేఖ. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అటు ఏపీ ఇటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే కనుక గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బయటికి రాలేని సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. తెలంగాణలో వర్షాలు ఎడతెరిపిని ఇవ్వట్లేదు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించిందని చెప్పుకోవాలి. అలాగే మోకాళ్ళ లోతు నీరు చేరడంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రాగల 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే పిల్లలకి కొన్ని స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అవసరమైతేనే తప్ప ఎవరూ బయటికి రావద్దు అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇవాళ కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్, అలాగే కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాలలో కూడా వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. మరోవైపు కొన్ని వాతావరణ శాఖ అధికారులు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ నల్గొండ నుంచి వెంకటరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వర్షాలకి సంబంధించి ఎడతెరిపి లేకుండా గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి మూసీ నదితో పాటు నాగార్జున సాగర్, కృష్ణమ్మ పరవలు తొక్కుతూ కిందికైతే వెళ్తోంది. ఇక మరొక వైపుకు దేవరకొండ ప్రాంతంలో దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కూడా డిండి ప్రాజెక్ట్ నుంచి పూర్తి స్థాయిలో 25,000 క్యూసెక్ల నీరు దిగువకైతే వస్తోంది. దీంతో ఇక అప్రమత్తమైనటువంటి అధికారులంతా కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇక సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. 3 రోజుల నుంచి కురిసినటువంటి అతి భారీ వర్షాలకు వాగులు వంకలతో పాటు లోతట్టు ప్రాంతాల చెరువులన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. మూసీ నుంచి హైదరాబాద్ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు, నకరేకల్ దగ్గర 645 అడుగుల మేర పూర్తి స్థాయి నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ 15,000 క్యూసెక్ల నీటిని దిగువకైతే వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా మూసీ నదిలోకి చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మరొక వైపుకు శ్రీశైలం నుంచి 146,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ వైపు వస్తుండడంతో నిన్నటి వరకు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ రోజు ఉదయం నుంచి 14 గేట్ల ద్వారా 136,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతుండడంతో ఆ ప్రాంతంలో కూడా ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దంటూ, కృష్ణానదిలోకి వెళ్ళొద్దంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇటు కృష్ణపట్ట ప్రాంతంలో వ్యవసాయానికి ఉపయోగించేటువంటి రైతుల మోటార్లన్నీ కూడా ఒడ్డుకు లాక్కొని ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో రైతులంతా కృష్ణపట్ట ప్రాంతంలో కృష్ణానదిలో వేసిన మోటార్లన్నీ కూడా ఒడ్డుకు లాక్కున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరొక 24 గంటల పాటు నల్గొండ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు రెడ్ అలర్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సూచించిన నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే ఆదేశించారు. దీనికి సంబంధించి ఇక ఇప్పటి వరకు జిల్లాలో 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే అయింది. మరొక 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించడంతో అయితే మొత్తం అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగానైతే నల్గొండ జిల్లాలో ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక
విద్యుత్ స్తంభాల మధ్య తెగిపోయిన తీగలతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుండడంతో వెంటనే విద్యుత్ శాఖ దానికి సంబంధించి మరమ్మతులు అయితే చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటి వరకు పిడుగులు కూడా పడ్డ పరిస్థితులు ఉండడంతో ఎవరు చెట్ల వద్ద ఉండొద్దంటూ అధికారులు అయితే సూచిస్తున్న నేపథ్యం నల్గొండ జిల్లాలో ఉంది. ఇక నిన్నటి నుంచి కొంతమేర వర్షం తగ్గుముఖం నల్గొండ జిల్లాలో పట్టినప్పటికీ కూడా మనకు 24 గంటల పాటు అలర్ట్ గా ఉండాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. శశిరేఖ. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 2 రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించిందని చెప్పుకోవాలి. కొన్ని ప్రాంతాలలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, వర్షాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గత ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. గత 2 రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం నర్సంపేట డివిజన్ లో ఉన్నాం. ఇక్కడ కూడా నర్సంపేట చుట్టుపక్కల ప్రాంతాల చెరువులు వాగులు వంకలన్నీ పూర్తి స్థాయిలో పొంగి పొరుతున్న పరిస్థితి ఒకసారి మనం మెగా 9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక చెరువు తీవ్ర స్థాయిలో ఇక్కడ రోడ్డు పేర్చి వెళ్తున్న పరిస్థితి, ఇక్కడ రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఎవరు కూడా రావద్దంటూ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నర్సంపేట సంబంధించి పాకాల, కొత్తగూడ, ఖానాపూర్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చెరువులు వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగి పొరుడుతూ ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, ఒక ట్రాన్స్ఫార్మర్ దాని కింద నుంచి కూడా తక్కువ ఎత్తు నుంచి కూడా వాటర్ వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమైన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి ఇక్కడ ఒక జిల్లా స్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారి కానీ ఒక్కసారి కూడా వచ్చి చూసిన దాఖలాలు లేవు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదు. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా మాకు ఇవే ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యారికేడ్స్ పెట్టి మమ్మల్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాకు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక వంతెన నిర్మించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వానికి రావడం లేదంటూ కూడా ఇక్కడ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా మాకు ఇదే పరిస్థితి నెలకొందని చెప్తున్న పరిస్థితి. పాకాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రమాదకర స్థాయిలో వరద నీరు మాత్రం రోడ్లపై నుంచి ప్రవహిస్తుంది. అక్కడ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ స్థానిక పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడ రాకపోకలు కూడా నిలిపివేసిన పరిస్థితి. అక్కడ కూడా కొత్తగూడ, పాకాల, నర్సంపేట మధ్యలో కూడా రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళడం వల్ల వాళ్ళకు కింద వ్యయ ప్రయాస అవుతుంది. దాంతోపాటు దూరం కూడా పెరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ వరదల నేపథ్యంలో మరోసారి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే వాగులు వంకలు ఈ రీతిలో ఉన్నాయి. మరోసారి భారీ వర్షాలు పడితే మా పరిస్థితి ఏంటని చెప్పి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భూపాలపల్లి, మహబూబాబాద్, పరకాల, డోర్నకల్, నర్సంపేట, కొత్తగూడ, ఖానాపూర్ ఇవన్నీ ఏరియాలు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాలైన ఏటూరు నగరం, ములుగులో కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో దాంతోపాటు ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం దగ్గర కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అక్కడ పరిస్థితి కూడా ప్రమాదకంగా మారిందని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఏటూరు నగరం, రామన్నగూడెం దగ్గర కూడా కరకట్ట దగ్గర పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అక్కడ కరకట్ట ఎప్పుడు తెగుతుందో కూడా తెలియని పరిస్థితులు అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి. కరకట్టకు మరమ్మతులు చేయాలని చెప్పి ఎన్నిసార్లు వినతించినా కూడా స్థానికంగా ఉన్న మంత్రి సీతకు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి అక్కడ చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ నర్సంపేటలో ప్రస్తుతం మనం ఉన్న నర్సంపేట కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి దొంతి మాధవరెడ్డి కూడా మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న ఒకసారి వచ్చి పాకాల దగ్గరికి వచ్చి చూసి వెళ్ళాడే తప్ప ఇక్కడ బ్రిడ్జి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిసారి కూడా మాకు ఇదే పరిస్థితి. రోజువారీగా రైతు కూలీలను రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒకంత పాకాల మత్తడి పారడంతో అక్కడ రైతులు ఒకంత హర్షం వ్యక్తం చేసి మాకు పంట పొలాలకు నీరు వస్తున్నాయని చెప్పేసి రైతులు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోవైపు మాత్రం పరిస్థితి ఇంకో రకంగా ఉంది. సేమ్ టైంలో ఇక్కడ మాకు రోడ్డు దాటాలంటే ఇబ్బంది ఉంది, మాకు ప్రయాణం ఇబ్బందిగా ఉందని చెప్పేసి చాలా మంది కూడా అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ నర్సంపేటతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాము.
ఉభయ తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణలో వర్షాలు ఎడతెరిపినివ్వటం లేదు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచి కూడా ముసురు పట్టు ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాగే రహదారులు కూడా ట్రాఫిక్ కూడా ఎక్కువగా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలలో వర్షం కూడా చాలా ఎక్కువగానే పడుతోంది. అలాగే ఈ నేపథ్యంలోనే ఏపీలోనూ కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే పిల్లలకి స్కూల్ ఎవరికి వెళ్ళొద్దు అని సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరైతే సముద్ర వేటకి వెళ్తారో వాళ్ళు కూడా సముద్ర వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. 1-2 రోజుల్లో మళ్ళీ ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఏదైతే ఒరిస్సాలో అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనైతే ఈ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఎండ వేడితో అల్లాడుతున్నటువంటి ఆ జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనంగా ఈ వర్షాలు అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో చాలా చోట్ల ప్రజలైతే అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ వర్షాలు ఖరీఫ్ పంటకు ఉపయోగపడే అవకాశాలు కూడా ఉండడంతో అన్నదాతలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మరోవైపు ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో జలకళ సంతరించుకుంది. ఏదైతే ఒరిస్సాలోని నాగావళి, వంశధార క్యాచ్మెంట్ ఏరియాలోని గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో నాగావళి, వంశధార నదులకు వరద మీద పోటెత్తింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వంశధార నది గొట్టా బ్యారేజీ, అదేవిధంగా నాగావళి నది మడ్డువలస రిజర్వాయర్లకు అయితే నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2 రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకైతే ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఏదైతే సముద్ర ప్రాంతంలో ఇప్పటికే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు, రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఒరిస్సాలో వర్షాలు కురుస్తుండడంతో నాగావళి, వంశధార నదులకు వరద వచ్చే ప్రమాదం ఉండడంతో అధికారులు అయితే ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రెండు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించింది అని చెప్పుకోవాలి. పలు ప్రాంతాలలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, అలాగే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. అలాగే ఈ భారీ వర్షాలు అనేవి మరో 48 గంటల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు కూడా అవసరం ఉంటేనే తప్ప బయటికి రండి, లేకపోతే రావద్దని కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే మరో 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 న్యూస్.